ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ వారి కష్టాలు తీర్చేందుకు అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా విజయవాడలోని గుణదల, రామవరపాడు, మూడవది రాయనపాడు రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయడానికి నడిపించింది. ఇందులో ఫేజ్ 1లో భాగంగా రాయనపాడు రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రస్తుతం మనం రాయనపాడు రైల్వే స్టేషన్లో ఉన్నాము. అసలు ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది చూద్దాం పదండి. ప్రస్తుతం నేను రాయనపాడు రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ స్టేషన్ చూస్తున్నట్టయితే అత్యాధునిక హంగులతో అభివృద్ధి చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ స్టేషన్లో ఉంటే రైల్వే స్టేషనా లేదంటే ఎయిర్పోర్టా అనే విధంగా ఇక్కడ ఫెసిలిటీస్ అయితే ఉండడం మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నట్టయితే టికెట్ కౌంటర్స్ చూడొచ్చు, అదేవిధంగా డిస్ప్లే బోర్డు చూడొచ్చు. మొత్తం ఇక్కడ 3 ప్లాట్ఫామ్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఫేజ్ 1లో భాగంగా 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అదేవిధంగా హైదరాబాద్, వైజాగ్, విశాఖపట్నం వీటికి కనెక్టివిటీగా రైళ్లను ఎక్కడి నుంచి పైన రాయనపాడు కానీ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళాలంటే కనుక విజయవాడ రైల్వే స్టేషన్కే వెళ్ళాల్సిన పని లేదు. ఇకపై ఇక్కడి నుంచే రాయనపాడు రైల్వే స్టేషన్ నుంచే వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరడానికి రైల్వే శాఖ వీరికి అత్యాధునిక హంగులతో ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్టేషన్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే దివ్యాంగులకు అత్యాధునిక సదుపాయాలు అయితే కల్పించడం జరిగింది. మెంటల్ డిసబిలిటీ కానీ, హ్యాండిక్యాప్ట్ కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ కానీ వీరికి ఎలాంటి డిజబిలిటీస్ ఉన్నా వీరికి మంచి సౌకర్యాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వీరు కూర్చొని వెయిట్ చేయడానికి వెయిటింగ్ హాల్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అత్యాధునిక హంగులతో ఇక్కడ చూస్తున్నట్టయితే 5 స్టార్ హోటల్ తరహాలో ఇక్కడ ఏసీ లాంజెస్, ఏసీ వెయిటింగ్ హాల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మరొక విషయం చెప్పుకోదగింది ఏంటంటే ఇక్కడ ప్రయాణికులు మొత్తం 200 మంది ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. వెయిటింగ్ హాల్స్ కానీ, అదేవిధంగా వాష్రూమ్స్ కానీ, అదేవిధంగా క్యాంటీన్ కావచ్చు, అదేవిధంగా కేఫ్టేరియా కావచ్చు, అదేవిధంగా అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ చూస్తున్నట్టే అడ్మిన్ బ్లాక్ జరిగింది. అదేవిధంగా ఇక్కడ విజయవాడ కల్చర్ని మనం ప్రొవైడ్ చేస్తూ, అంటే విజయవాడ కాబట్టి విజయవాడ కల్చర్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గది ఏంటంటే కొండపల్లి బొమ్మలు. ఇక్కడ స్టేషన్లో మనం స్టార్టింగ్ చూడొచ్చు. ఇక్కడ యాంబియన్స్ చూస్తున్నట్టయితే కనుక కొండపల్లి బొమ్మలు, నృత్యాలు చేస్తున్న బొమ్మలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా రాయనపాడు ఫేజ్ 1లో భాగంగా అమృత్ భారత్ పథకంలో భాగంగా ఫేజ్ 1లో భాగంగా రాయనపాడు రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయడం అయితే జరిగింది. ఈ విధంగా అమృత్ భారత్ పథకంలో భాగంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ రాయనపాడు స్టేషన్ని అత్యాధునిక హంగులతో ఇక్కడ అత్యంత సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఫేజ్ 1లో భాగంగా మొత్తం దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ అనేక సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఫేజ్ 2లో ముందు ఇంకా మరిన్ని ప్లాట్ఫామ్స్ అభివృద్ధి చేస్తామని చెప్తుంది రైల్వే శాఖ. కెమెరా పర్సన్ వెంకట్తో ఉషా, ఏడీబీసీ న్యూస్.